అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిహెచ్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఇన్ తెలుగు. సో మనం ఈ వీడియోలో రిడక్షన్ ఆఫ్ స్టేట్ టేబుల్స్ యూజింగ్ పార్టీషన్ టెక్నిక్స్ గురించి చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్గా ఈ స్టేట్ టేబుల్ని ఏ విధంగా రిడక్షన్ చేయొచ్చు, దానికి మనం పార్టీషన్ టెక్నిక్ అనేది యూజ్ చేసి ఈ స్టేట్ టేబుల్ని ఏ విధంగా రిడక్షన్ చేస్తాం అన్నది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ప్రెసెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్. సో ప్రెసెంట్ స్టేట్ లో ఏ బి సి డి ఈ ఎఫ్ ఉన్నాయి. నెక్స్ట్ స్టేట్ లో ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర కొన్ని వాల్యూస్, ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర కొన్ని వాల్యూస్ ఉన్నాయి అనమాట. దీని యొక్క స్టేట్ రిడక్షన్ అనేది ఏ విధంగా చేస్తున్నాం అనేది పార్టీషన్ టెక్నిక్స్ లోనే మనం చూద్దాం అనమాట. సో ఫస్ట్ పార్టీషన్, పార్టీషన్ P1. సో ఫస్ట్ పార్టీషన్ మనం చూసుకున్నట్లుగా అయితే, సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర అన్ని జీరోస్ ఉన్నాయి. సో అంటే మనం పార్టీషన్ చేసినా అంటే ఇందులో సేమ్ వాల్యూస్ వస్తాయి. ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర చూసుకున్నట్లుగా అయితే వన్స్ అన్నిటిని కలిపి ఒక పార్టీషన్, జీరోస్ అన్నిటిని కలిపి ఒక పార్టీషన్ చేద్దాం అనమాట. సో వన్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లుగా అయితే ఏ దగ్గర 1 ఉంది, నెక్స్ట్ అదే విధంగా సి దగ్గర 1 ఉంది, ఈ దగ్గర 1 ఉంది. అంటే ఏ కామా సి కామా ఈ అనేది ఒక పార్టీషన్. ఏ కామా సి కామా ఈ, అందులో వాల్యూలను మీరు కన్సిడర్ చేయకండి. సో అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు అంటే 1 దగ్గర డి దగ్గర 1 ఉంది, నెక్స్ట్ బి దగ్గర 1 ఉంది, ఎఫ్ దగ్గర 1 ఉంది. అంటే ఏ దగ్గర 1 ఉంది, నెక్స్ట్ అంటే ప్రెసెంట్ స్టేట్ నుంచి నెక్స్ట్ స్టేట్కి వెళ్ళేటప్పుడు సి దగ్గర 1 ఉంది, నెక్స్ట్ అదే విధంగా ఈ దగ్గర 1. నెక్స్ట్ జీరోస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, బి దగ్గర, డి దగ్గర, నెక్స్ట్ అదే విధంగా ఎఫ్ దగ్గర, బిడిఎఫ్ అనేది ఇంకొకటి సెకండ్ పార్టీషన్. బి కామా డి కామా ఎఫ్ సెకండ్ పార్టీషన్. సో ఇప్పుడు పార్టీషన్ 1 అనేది అంటే పార్టీషన్ 1 లో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఈ విధంగా మనం రాసుకున్నాం అనమాట. సో ఇప్పుడు పార్టీషన్ 2 చేద్దాం. సెకండ్ పార్టీషన్ మనం ఏ విధంగా చేస్తున్నామో చూద్దాం. ఫస్ట్ పార్టీషన్ లో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. సో ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర అన్ని జీరోలో ఉన్నాయి కాబట్టి మనం అంటే మొత్తం అన్ని కలిపి ఒకటే వాల్యూ వస్తుంది, ఒకటే పార్టీషన్ వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఏంటంటే జీరోస్ అన్ని ఒక పార్టీషన్, వన్స్ అన్ని ఒక పార్టీషన్. 1 1 1 అంటే ఏ, నెక్స్ట్ అదే విధంగా సి, అదే విధంగా ఈ అదొక పార్టీషన్. నెక్స్ట్ బి, నెక్స్ట్ అదే విధంగా డి, నెక్స్ట్ అదే విధంగా ఎఫ్ అదొక పార్టీషన్. సో ఇది ఈ విధంగా మనం ఫస్ట్ పార్టీషన్ చేస్తాం. ఇప్పుడు పార్టీషన్ 2 దగ్గర చూసుకునేటట్లయితే ఎక్స్ ఈక్వల్ టు 0, అదే విధంగా ఎక్స్ ఈక్వల్ టు 1 రెండిటి దగ్గర మనం పార్టీషన్స్ అనేవి చేయాలన్నమాట. అంటే ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఒక పార్టీషన్ చేస్తున్నాను, అదేవిధంగా ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఏసీఈ తీసుకుందాం, ఏ కామా సి కామా ఈ. సో ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర కూడా మనం ఏసీఈ తీసుకోవాలి, ఏ కామా సి కామా ఈ. సో ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర చూద్దాం. సో ఏ కామా సి కామా ఈ. సో ఏ దగ్గర నుంచి అంటే ప్రజెంట్ స్టేట్ ఇది కన్సిడర్ చేసుకోండి, నెక్స్ట్ స్టేట్ ఎక్కడికి వెళ్ళింది, ఈ దగ్గరికి వెళ్ళింది. సో అంటే ఏ దగ్గర నుంచి ఈ. నెక్స్ట్ సి దగ్గర నుంచి మనం కన్సిడర్ చేసుకుంటే సో నెక్స్ట్ స్టేట్కి ఎక్కడికి వెళ్ళింది అంటే సి దగ్గర నుంచి కూడా ఈ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర చూడాలి. అండ్ ఈ దగ్గర నుంచి మనం చూసుకుంటే నెక్స్ట్ స్టేట్కి ఎక్కడికి వెళ్ళింది, సి దగ్గరికి వెళ్ళింది. అంటే ఈ కామా సి. సో ఈఈసి అంటే ఈ ఈసి సేమ్ దాంట్లోనే వచ్చాయి, అంటే సేమ్ గ్రూప్లోనే వచ్చాయి, అంటే పార్టీషన్ ఏం జరగలేదు. ఓకే అండి. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర చూద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర చూసుకునేటప్పుడు ఏసీఈ చూసుకునేటప్పుడు ఏ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది, డి. నెక్స్ట్ సి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది, బి. సి దగ్గర నుంచి బి. నెక్స్ట్ ఈ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎఫ్. సో డిబిఎఫ్. సో డిబిఎఫ్ కూడా సేమ్ గ్రూపే, అంటే ఇక్కడ కూడా ఎటువంటి పార్టీషన్ జరగలేదు అనమాట. సో ఇప్పుడు మరి ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఏసీఈ చూసాం, ఇప్పుడు బీడిఎఫ్ చూద్దాం అనమాట. సో బి కామా డి కామా ఎఫ్. అదే విధంగా ఇక్కడ కూడా ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర కూడా ఒక ఆన్లైన్ డ్రా చేస్తే మీకు క్లియర్గా బి కామా డి కామా ఎఫ్. సో ఇప్పుడు ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 0 బి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎఫ్ దగ్గరికి వెళ్ళింది. బి దగ్గర నుంచి ఎఫ్. అండ్ డి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది, డి దగ్గర నుంచి ఎఫ్. అండ్ ఎఫ్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది, బి.
సో ఎఫ్ దగ్గర నుంచి బి దగ్గరికి వెళ్ళింది. సో ఎఫ్ ఎఫ్ బి ఎఫ్ ఎఫ్ బి ఒక్కొక్కటే గ్రూప్ లో ఉన్నాయి. అందువల్ల సో సేమ్ పార్టీషన్ అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 దగ్గర నువ్వు ఏదైతే పార్టీషన్ అంటే ఏదైతే పార్టీషన్ వాల్యూ తీసుకుంటున్నావో సేమ్ అదే వచ్చింది. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 బీడిఎఫ్ దగ్గర చూద్దాం. సో బి దగ్గర ఏముంది, డి ఉంది. అండ్ డి దగ్గర ఏముంది, బి ఉంది. డి దగ్గర బి. ఎఫ్ దగ్గర ఏముంది, సి ఉంది. ఎఫ్ దగ్గర సి. సో ఇక్కడ మనం కన్సిడర్ చేసుకునేటట్లయితే డి కామా బి అనేది ఈ గ్రూప్ లో ఉన్నాయి. సో డి కామా బి అనేది ఈ గ్రూప్ లో ఉంది. సి అనేది ఈ గ్రూప్ లో ఉంది. అంటే ఏదైతే మనం కన్సిడర్ చేసుకుంటున్నామో సో కన్సిడర్ చేసుకునేటప్పుడు ఈ బిడి అదే విధంగా ఈ ఎఫ్ సపరేట్ అయిపోతుంది. ఈ బిడి అనేది నెక్స్ట్ అదేవిధంగా ఎఫ్ అనేది సపరేట్ అయిపోతున్నాయి అనమాట. అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర మనం ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఏమొచ్చింది, సేమ్ మనం ఏదైతే కన్సిడర్ చేసుకున్నామో ఏ కామా సి కామా ఈ. సో అదే విధంగా బి కామా డి కామా ఎఫ్ వచ్చింది. సో ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర. అదేవిధంగా ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర మనం చూసుకునేటట్లయితే ఇక్కడ ఏంటంటే వచ్చింది, ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఏ కామా సి కామా ఈ ఇక్కడ స్ప్లిట్ అయిపోతుంది. బి కామా డి నెక్స్ట్ అదే విధంగా ఎఫ్. ఇది సెకండ్ పార్టీషన్. అంటే పార్టీషన్ P2 ఈజ్ ఈక్వల్ టు పార్టీషన్ P2 ఈజ్ ఈక్వల్ టు ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఇంక, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం P1 దగ్గర ఇదే కదా తీసుకున్నాం. అంటే ఇది ఇంకా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నువ్వు కన్సిడర్ చేయాల్సింది ఏంటి, ఓన్లీ ఇది మాత్రమే. అంటే ఏంటిది, ఏ కామా సి కామా ఈ, ఏ కామా సి కామా ఈ అండ్ బి కామా డి అండ్ ఎఫ్. ఇది మాత్రమే కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు మొత్తం థర్డ్ పార్టీషన్ దగ్గరికి వెళ్దాం, పార్టీషన్ నెంబర్ 3. సో పార్టీషన్ నెంబర్ 3 కూడా మళ్ళీ ఏం చేయాలి మనం, ఫర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అదేవిధంగా ఫర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1. సో ఫర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 దగ్గర మళ్ళీ ఏ కామా సి కామా ఈ, ఏ కామా సి కామా ఈ అనేది తీసుకుంటాం. సో ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర కూడా ఏ కామా సి కామా ఈని కన్సిడర్ చేసుకుందాం. సో ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర కూడా. సో ఇప్పుడు ఏ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎక్స్ ఈక్వల్ టు 0 ఈ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ సి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఈ దగ్గరికి వెళ్తుంది. ఈ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఈ దగ్గర నుంచి సికి వెళ్తుంది. ఈ దగ్గర నుంచి సి. సో ఈఈసి అనేది సేమ్ గ్రూప్ లోనే ఉన్నాయి, అంటే ఒకటే దాంట్లో ఉన్నాయి. సి రెండు ఒకటే గ్రూప్ లో ఉన్నాయి. సో అందువల్ల మనం దీన్ని ఎలాంటి పార్టిషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏఈసి చూడండి, ఇక్కడ ఏఈసి చూసుకునేటట్లుగా అయితే ఏసీఈ చూసుకునేట్లుగా అయితే ఏ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది, డి. నెక్స్ట్ అదే విధంగా సి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది, సి దగ్గర నుంచి మనకి చూసుకునేటట్లుగా అయితే సి దగ్గర నుంచి బికి. నెక్స్ట్ ఈ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఈ దగ్గర నుంచి ఎఫ్కి వెళ్తుంది. ఈ దగ్గర నుంచి ఎఫ్, బిడిఎఫ్ వచ్చాయి అనమాట. సో పర్టికులర్గా ఇక్కడ మనకి ఈ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర బిడి అనేది ఒకటే గ్రూప్, ఎఫ్ అనేది సపరేట్ గ్రూప్. కాబట్టి పర్టికులర్గా దీన్ని మనం పార్టీషన్ చేద్దాం అన్నమాట. అంటే ఈ బీడిఎఫ్ అనేది మనం ఆల్రెడీ, అంటే ఈ బీడీ అనేది ఒక గ్రూప్, ఎఫ్ అనేది ఒక గ్రూప్ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ పార్టీషన్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి మళ్ళీ మనం పార్టీషన్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అంటే సేమ్ పార్టీషన్ లాగే ఇందాక మనకు వచ్చింది కదా, అదే పార్టీషన్ లాగా వస్తుంది అనమాట. ఇలా ఈ పార్టీషన్. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర చూద్దాం, బీడీ. సో బీడీని మనం చూసుకునేటట్లుగా అయితే బి కామా, సో నెక్స్ట్ బీడీ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర బీడీ. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర బీడీ. సో బి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎఫ్ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ అదేవిధంగా డి దగ్గర నుంచి కూడా ఎక్కడికి వెళ్తుంది, ఎఫ్ దగ్గరికి వెళ్తుంది. ఎఫ్ అనేది ఆల్రెడీ ఒక సింగిల్ గ్రూప్ ఉంది కాబట్టి మనం మళ్ళీ పార్టీషన్ చేయాల్సిన అవసరం. ఇక్కడ మనం చూసుకునేటట్లయితే బి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది, బి దగ్గర నుంచి డి. అదేవిధంగా డి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది, డి దగ్గర నుంచి బి.
సో బీడీ అండ్ డిబి సేమ్ గ్రూప్ కాబట్టి మళ్ళీ మనం సపరేట్ పార్టీషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చేయాల్సిన పార్టీషన్ ఏంటి అంటే, సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఇంక ఎఫ్ సేమ్ కాబట్టి ఎఫ్ను మళ్ళీ మనం సింగులర్ మళ్ళీ పార్టీషన్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఎఫ్కి మళ్ళీ సపరేట్ పార్టీషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఎఫ్ తీసుకోండి. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే ఏం పార్టీషన్ వచ్చింది? ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర వచ్చిన పార్టీషన్ ఏంటి అంటే, చూడండి సేమ్ అంటే ఇక్కడ ఏమీ జరగలేదు కాబట్టి ఏ కామా సి కామా ఈ అంటే మనకి అంటే ఒకటే ఒకటే గ్రూప్ లో వచ్చాయి కాబట్టి సేమ్ వాల్యూలు వచ్చాయి. ఇప్పుడు బి కామా డి, నెక్స్ట్ అదేవిధంగా ఎఫ్. సో అంటే మనం ఏదైతే ప్రీవియస్ గా పార్టీషన్ 2 లో తీసుకుంటామో అదే వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర మనం కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ ఏ కామా సి అనేది ఒకటి, నెక్స్ట్ అదేవిధంగా ఈ అనేది స్ప్లిట్ అయిపోయింది, ఈ అనేది ఒక పార్టీషన్, నెక్స్ట్ అదే విధంగా బి కామా డి అనేది ఒక పార్టీషన్, నెక్స్ట్ అదే విధంగా ఎఫ్ అనేది ఒక పార్టీషన్. సో ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర మనకి ఈ విధంగా పార్టీషన్ వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు పార్టీషన్ నెంబర్ 3, ఈ 3 ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే వచ్చే సింగిల్ డిజిట్స్ ఫస్ట్ రాసుకోండి. ఈ కామా ఈ ఎఫ్, నెక్స్ట్ అదే విధంగా ఏసి బిడి. ఇది మనం పార్టీషన్ నెంబర్ 3. సో ఇప్పుడు మనకి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర సేమ్ వాల్యూలు వచ్చాయి కాబట్టి, అంటే పార్టీషన్ 2 వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఇది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. పార్టీషన్ నెంబర్ 3 దగ్గర మనకి ఏసీ అండ్ ఈ స్ప్లిట్ అయిపోయి కాబట్టి సో అది మనం పార్టీషన్ చేసుకున్నాం అనమాట. ఏసీ కామా ఈ అండ్ బిడి అండ్ ఎఫ్ ఇలా. సో ఒకసారి మీరు స్ట్రైట్ గా చూసుకోవాలండి, పక్క పక్కన చూసుకోకండి, స్ట్రైట్ గా అంటే ఏసీ కామా ఈ నెక్స్ట్ బిడి నెక్స్ట్ ఎఫ్ అలాగా పార్టీషన్ అయ్యింది. సో ఇప్పుడు పార్టీషన్ నెంబర్ 4కి వెళ్దాం. అంటే అలా ఎన్ని పార్టీషన్లు చేయాలండి? సో ఎన్ని పార్టీషన్లు చేయాలి అనేటట్లయితే అంటే సో పార్టీషన్ క్లోజ్ అయినంత వరకు. పార్టీషన్ క్లోజ్ అంటే ఇన్ ద సెన్స్ ఎక్కడికంటే ఇంకా పార్టీషన్ పాసిబిలిటీస్ లేనంత వరకు మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో పార్టీషన్ నెంబర్ 4, P4. సో ఇక్కడ P4 కూడా మళ్ళీ ఏం చేయాలి? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే సింగిల్ వాల్యూస్ మనం తీసుకోకూడదు. సింగిల్ వాల్యూస్ తీసుకోకుండా ఓన్లీ డబుల్ డిజిట్ అంటే సింగిల్ వాల్యూస్ తీసుకున్నా సింగిల్ మళ్ళీ అవే కదా వస్తాయి. సో ఈ ఈని ఒకవేళ మనం కన్సిడర్ చేసుకుంటే ఈ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ ఎక్స్ ఈక్వల్ టు ఈని తీసుకుంటే ఈ దగ్గర నుంచి సికి వెళ్ళింది. అంటే సింగిల్ డిజిట్స్ వస్తాయి కాబట్టి మళ్ళీ మనం సపరేట్ గా ఈ సింగిల్ డిజిట్స్ కోసం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎఫ్ మామూలుగా రాసుకుంటే ఇక్కడ కూడా ఈ ఎఫ్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏసి. సో ఫస్ట్ ఇక్కడ మనకు వచ్చింది ఏంటి అంటే ఏసి. సో ఏసీని మనం కన్సిడర్ చేసుకుంటే ఏ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఏ దగ్గర నుంచి ఈకి వెళ్తుంది. సి దగ్గర మనం చూసుకున్నట్లయితే సి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఈకే వెళ్తుంది. అంటే ఈ అనేది ఒక గ్రూప్ కాబట్టి ఇక్కడ మనకి ఎలాంటి పార్టీషన్ జరగలేదు. సో ఇక్కడ ఏ కమా సి చూసుకుంటే ఏ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది? డి దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ అదే విధంగా సి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది? బి దగ్గరికి వెళ్తుంది. అండ్ డి కమా బి అనేది ఒకటే పార్టీషన్, అంటే బిడి అనేది ఒకటే పార్టీషన్ కాబట్టి సో సేమే వచ్చాయి అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బీడీని చూసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర బి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఎఫ్. అండ్ డి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది? అదే విధంగా ఎఫ్ దగ్గరికి వెళ్తుంది. అంటే ఎఫ్ ఆల్రెడీ ఒక పార్టీషన్ కాబట్టి మళ్ళీ మనం దీన్ని సపరేట్ పార్టీషన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం చూసుకునేటట్లయితే మళ్ళీ ఇక్కడ బీడీని కన్సిడర్ చేయాలి. అంటే ఇక్కడ ఈ కంప్లీట్ అయింది. ఈ అనేది ఒక పార్టీషన్, ఎఫ్ అనేది అనదర్ పార్టీషన్, ఏసీ అనేది ఒకటి అంటే ఒక గ్రూప్, అండ్ బీడీ అనేది అనదర్ గ్రూప్, బి కమా డి బీడీ. అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర డి దగ్గర 1 దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది? డి దగ్గరికి వెళ్తుంది. అండ్ డి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది? సో బికి వెళ్తుంది. అండ్ డిబి అనేది ఒకటే గ్రూప్ కాబట్టి అంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఏమొచ్చింది మనకి? ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఈ కామా ఈ అనేది, నెక్స్ట్ అదేవిధంగా ఎఫ్, నెక్స్ట్ అదేవిధంగా ఏసి, నెక్స్ట్ అదేవిధంగా బిడి. అదేవిధంగా ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఏమొచ్చింది? ఈ ఎఫ్, నెక్స్ట్ అదేవిధంగా ఏసి, అదేవిధంగా బిడి. అంటే రెండిటి దగ్గర
మనకి సేమ్ వాల్యూస్ వచ్చాయి. అంటే దెర్ ఈస్ నో పార్టిషన్ పాసిబిలిటీస్. అంటే పార్టిషన్ పాసిబిలిటీస్ అనేవి మనకి ఇక్కడ ఇంకా లేవు. సో ఇప్పుడు పార్టిషన్ P4 ఈజ్ ఈక్వల్ టు, సో ఏంటేంటి వచ్చాయో అవి రాసుకోమన్నమాట. ఎఫ్ ఏసి అండ్ బిడి. సో ఇక్కడ ఫైనల్గా వచ్చిన పార్టీషన్లో ఏవైతే డబల్ డిజిట్స్ ఉన్నాయో ఆ డబల్ డిజిట్లో ఉన్న వాల్యూస్ ఏంటి అంటే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు డి అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు సి అండ్ బి ఈజ్ ఈక్వల్ టు డి. వెదర్ అంటే సి దగ్గర మనం ఏకి వచ్చే వాల్యూస్ని మనం రాసేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ప్రజెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మనం కన్సిడర్ చేసుకుంటే, సో ప్రజెంట్ స్టేట్లో మనకి ఏంటంటే ఉన్నాయి, సో ఏ, నెక్స్ట్ బిని కన్సిడర్ చేద్దాం. సి ఇంకా మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఏ రిపీట్ అయిపోయింది కాబట్టి. సో ఏబిసిడి, డిని కూడా ఇంకా రాసుకోవాల్సిన అవసరం లేదు, బి ఆల్రెడీ వస్తుంది కాబట్టి. ఇంకేంటంటే ఈఎఫ్. సో ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూస్, బి వాల్యూస్ అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఉన్న వాల్యూస్ ఏంటంటే అవి రాసుకోవాలన్నమాట. సో ఏ దగ్గర ఈ కామా 0, సో ఏ దగ్గర ఈ కామా 0 డైరెక్ట్గా రాసుకుంటున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర డి కామా 1, డి అంటే ఆల్రెడీ మనకి బి అని తెలుసు కాబట్టి బి కామా 1. సో నెక్స్ట్ బి దగ్గర మనం చూసుకుంటే ఎఫ్ కామా 0, సో ఎఫ్ కామా 0 అనేది మనం డైరెక్ట్గా రాసుకుంటున్నాం. సో నెక్స్ట్ అదే విధంగా డి కామా 0, డి అంటే ఆల్రెడీ బి కాబట్టి బి కామా 0. నెక్స్ట్ ఈ దగ్గర మనం చూసుకునేటట్లుగా అయితే ఈ దగ్గరకు వచ్చేసరికి సి కామా 0, సి అంటే ఆల్రెడీ ఏ కాబట్టి సో ఏ కామా 0. నెక్స్ట్ ఈ దగ్గర మనం చూసుకుంటే ఎఫ్ కామా 1, సో ఎఫ్ కామా 1 నార్మల్గా రాసుకుంటాం. సో ఎఫ్ దగ్గర మనం చూసుకునేటట్లుగా అయితే బి కామా 0, బి అంటే ఆల్రెడీ అంటే బి కామా 0 అండ్ బి కామా 0 డైరెక్ట్గా రాసుకున్నాం. సో బి కామా 0 అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ సి అండ్ డి ఆ వాల్యూ రాసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఫైనల్లీ ఎఫ్ దగ్గర సి కామా 0, సి అంటే ఆల్రెడీ ఏ కాబట్టి ఏ కామా 0. సో ఇది మనకి ఫైనల్గా వచ్చిన రిడక్షన్ స్టేట్ టేబుల్. ప్రజెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్లో మనం చూసుకుంటే ఫైనల్గా వచ్చిన ఏదైతే మనకు కావాల్సిందే ఆ రిడక్షన్ స్టేట్ టేబుల్ అంటే తగ్గించి స్టేట్ టేబుల్ని తగ్గించి వచ్చిందనమాట. సో ఇది ఏంటి అంటే రిడక్షన్ స్టేట్ టేబుల్, అంటే తగ్గి వచ్చిన స్టేట్ టేబుల్ అనమాట. రిడక్టెడ్ స్టేట్ టేబుల్, రిడక్షన్ స్టేట్ టేబుల్. సో ఇది మనకి ఫైనల్గా రిడక్షన్. ఇది స్టేట్ టేబుల్ రిడక్షన్ ఏ విధంగా చేయాలి అన్నది దాని గురించి కాన్సెప్ట్ స్టేట్ టేబుల్ రిడక్షన్. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.